హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫీస్లో బాస్గా ఎంట్రీ ఇచ్చి రాజేశ్వరి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనాక్షి అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని భరత్ని నిలదీయడం కోసం భరత్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ భరత్ని చెడామడా తిడుతూ కొడుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అవని భరత్ దగ్గరికి వెళ్ళగానే పల్లవి ఇంట్లో గొడవ చేయడం కోసం శ్రీకర్కి ఫోన్ చేస్తుంది. శ్రీకర్కి ఫోన్ చేసి అక్షయ్ని కమల్ని కొట్టారని పెద్ద గొడవ జరిగిందని శ్రీకర్తో చెప్పడంతో శ్రీకర్ చాలా కంగారుగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి శ్రీకర్ అక్షయ్ కోసం వెతుకుతూ అన్నయ్య కమల్ అని పిలుస్తూ ఉంటే అప్పుడే పార్వతి శ్రీకర్ని చూస్తుంది. రే శ్రీకర్, వచ్చేసావారా? నీకోసమే గుడికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకున్నాన్రా. ఆ దేవుడు నా మొర ఆలకించి నిన్ను నా దగ్గరికి పంపించాడు అని పార్వతి శ్రీకర్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటే శ్రీకర్ మాత్రం అక్షయ్ గురించే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే అక్షయ్, కమల్, అవని అక్కడికి వస్తారు. వాళ్ళక్కడికి రాగానే శ్రీకర్ చాలా కంగారుగా అక్షయ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య గొడవైందంట, నీకు దెబ్బలేమైనా తగిలాయా రే కమల్ అని అంటూ ఉంటే పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్షయ్, అవనీలు శ్రీకర్కి సైగలు చేస్తూ ఉంటారు. పార్వతికి విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది అని అవని, అక్షయ్, కమల్లు శ్రీకర్ని ఆపుతూ ఉంటే శ్రీకర్ మాత్రం అర్థం చేసుకోకుండా ఏంటన్నయ్య వాడు నిన్ను కొట్టడం ఏంటి, నేనుంటేనా వాడి సంగతి చెప్పేవాణ్ణి అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అది విని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రే శ్రీకర్, ఏమంటున్నావురా? మీ అన్నయ్యని ఎవరో కొట్టడం ఏంటి, ఎవరు కొట్టారు అని అడుగుతూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రే అక్షయ్, శ్రీకర్ ఏమంటున్నారా? నిన్ను కొట్టడం ఏంటి అని అంటూ ఉంటే ఎవరు మాట్లాడరు. ఏంటి అడుగుతూ ఉంటే ఎవరు మాట్లాడరు అని పార్వతి అంటూ ఉంటే అప్పుడే పల్లవి ఎక్కడికి వచ్చి నేను చెప్తాను అత్తయ్య అని అంటుంది. ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, చెప్పు పల్లవి, ఏం జరిగింది అని అనగానే పల్లవి సైడ్ దగ్గర జరిగిన గొడవ గురించి పార్వతితో చెప్తుంది. ఈ అవని వాళ్ళ తమ్ముడు భరత్ కళ్ళు నెత్తికెక్కి అక్షయ్ బావ గారిని, కమల్ బావని ఇద్దరిని కొట్టాడంట అత్తయ్య అని అనగానే పార్వతి షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి నువ్వు చెప్పేది? ఆ భరత్ నా కొడుకులని కొట్టాడా అని అనగానే అవునత్తయ్య, నన్ను అడుగుతారేంటి, ఆ అవనినే అడగండి అని అనగానే ఇక పార్వతి కోపంగా అవని వైపు చూసి ఏంటవని, పల్లవి చెప్పేది నిజమా? మీ తమ్ముడు భరత్ నా కొడుకులని కొట్టాడా అని అనగానే అత్తయ్య అది అని అంటూ ఉంటే కొట్టాడా లేదా అని పార్వతి అడుగుతుంది. కొట్టాడత్తయ్య అని అనగానే ఇక పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పార్వతి ఎంత ధైర్యం ఉంటే ఆ భరత్ నా కొడుకులపైన చేయి చేసుకుంటాడు అని అంటూ ఉంటే ఇక అక్షయ్, అమ్మ ఆ భరత్ నన్ను కొట్టినందుకు అవని వాడికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పి వార్నింగ్ ఇచ్చింది. నువ్వు దీని గురించి ఆలోచించకు అని అనగానే రే ఏం ఆలోచించొద్దురా, ఏ తల్లైనా ఏదైనా భరిస్తుంది కానీ తన కొడుకులని బాధ పెట్టారంటే ఎలా తట్టుకుంటుందిరా? అయినా ఆ భరత్కి అంత పొగరు, తల పొగరు ఎలా వచ్చాయి అని అంటూ ఉంటే ఈ కవని ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అత్తయ్య? ఆ రాజేశ్వరి పిన్ని నుండే అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పార్వతి రాజేశ్వరి వదిన నుండా అని అనగానే అప్పుడు అక్షయ్, అవునమ్మా, రాజేశ్వరి అత్తయ్యని చూసుకొని భరత్ ఈరోజు అంతలా రెచ్చిపోయాడు. అత్తయ్య సైట్ దగ్గర పనుల్ని ఆపడానికి మనకి లోన్ ఇచ్చిన ఫైనాన్షియల్ని తీసుకొచ్చి పెద్ద గొడవ చేసింది. అవని గురించి, మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడింది. ప్రాజెక్ట్ ముందుకెళ్ళనివ్వనని సవాల్ చేసింది. ఆ కోపంలో రాజేశ్వరి అత్తయ్యతో సీరియస్గా మాట్లాడుతూ ఉంటే భరత్ నా పైన చేయి చేసుకున్నాడు. అడ్డొచ్చిన కమల్ని కూడా అక్కడ ఉన్న రౌడీలతో కొట్టించారు అని అనగానే
పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ రాజేశ్వరి భరత్ని మీ పైకి ఉసుగొలుపుతుందా అని అనగానే ఇక పల్లవి, ఏంటత్తయ్య, భరత్ తప్పు చేస్తే మా అమ్మని అంటారేంటి? మా అమ్మ ఏమైనా భరత్ని బావ వాళ్ళని కొట్టమని చెప్పిందా ఏంటి అని అంటూ ఉంటే, చూడు పల్లవి, అదే తెలివి అంటే. రాజేశ్వరి పిన్ని కావాలనే ఈయనని సీరియస్ చేసి ఇంకా గొడవ పెద్ద చేసింది. భరత్ రెచ్చిపోయేలా చేసి వాళ్ళ పైన చేయి చేసుకునేలా చేసింది అని అవని అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి, చూడండి అత్తయ్య, నా మీదకే అవని ఎలా రివర్స్ అవుతుందో, అదే ఈ పని వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని క్షమాపణలు చెప్పించేది, బావగారి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడిగించేది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు విషయంలో ఎందుకు అలా చేయలేకపోతుంది? తన సొంత తమ్ముడు అనే కదా ఈ అవని స్వార్థం చూసుకుంటుంది అని అనగానే అవని, అక్షయ్, కమల్లో షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, పల్లవి, ఇక చాలా ఆపుతావా? భరత్ నా పైన చేయి చేసుకున్నాడు, దానికి నేనేమీ బాధపడడం లేదు. భరత్ నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పడం ఏంటి? భరత్ నా చెల్లెలి భర్త, అంటే నాకు బావ అవుతాడు. నా బావ నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నేనెప్పుడూ అలా కోరుకోలేదు. భరత్ తొందరలోనే తన తప్పు తెలుసుకుంటాడు, దీని గురించి మర్చిపోండి అని అక్షయ్, అవని అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక పార్వతి అయితే చాలా కోపంతో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి పార్వతి దగ్గరికి వెళ్ళి, చూశారు కదా అత్తయ్య, అర్థమైంది కదా అవని ఎంత స్వార్థపరురాలో, బావగారిని కూడా ఎలా మార్చేసిందో అని అనగానే ఇక పార్వతి, అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి అని అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇది చాలు, ఈ ఇంట్లో అత్తయ్య మనసులో అవని గురించి బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిస్తే ఇక అత్తయ్యకి అవనికి మధ్య దూరం పెరుగుతుంది అని పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరో పక్క భరత్ అక్షయ్ని కొట్టడం గురించి, భరత్ రాజేశ్వరి గురించి అమ్మ అని మాట్లాడడం గురించి అన్నీ గుర్తు చేసుకొని మీనాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. భరత్ అన్న మాటలే గుర్తు చేసుకొని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? భరత్ అల్లుడు గారిని కొట్టడం ఏంటి? అల్లుడు గారు భరత్ని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాడు, ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకున్నాడు. అలాంటి భరత్ అక్షయ్ మీదకి రివర్స్ అవ్వడం ఏంటి? చేయి చేసుకోవడం ఏంటి? చేయి చేసుకున్నదే కాక తప్పేం లేదన్నట్టు అంతలా సమర్థించుకోవడం ఏంటి? భరత్లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? పైగా ఆ రాజేశ్వరిని అమ్మ అని పిలవడం ఏంటి? ఆ రాజేశ్వరి ఏదో చేస్తుంది, మా అందరి మీద పగతో ఉన్న ఆ రాజేశ్వరి భరత్కి మాత్రం అంత పెద్ద ఉద్యోగం ఇచ్చి, కార్ గిఫ్ట్గా ఇచ్చి భరత్ని పూర్తిగా తన వైపుకు తిప్పుకోవడం ఏంటి? భరత్ తనని అమ్మ అని పిలిచేలా చేయడం ఏంటి? తను ఏం చెప్పినా భరత్ కాదనకుండా ఉండడం ఏంటి? లేదు, ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో భయంగా ఉంది. భరత్ని శాశ్వతంగా మాకు దూరం చేసి మా పైన పగ తీర్చుకోవాలని రాజేశ్వరి ప్లాన్ చేస్తుందా? అసలు ఏమనుకుంటుంది? తేల్చుకోవాలి అని ఇక మీనాక్షి అయితే చాలా కోపంగా రాజేశ్వరి దగ్గరికే బయలుదేరుతుంది. ఇక రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్ళి హాల్లో ఉండి కోపంగా రాజేశ్వరి రాజేశ్వరి అని పిలుస్తూ ఉంటుంది. మీనాక్షి పిలుపులు విని రాజేశ్వరి, భానుమతి అక్కడికి వస్తారు. ఇక భానుమతి మీనాక్షిని చూసి చాలా కోపంతో, ఏంటే, ఏ మొహం పెట్టుకొని నా కూతురింటికి వచ్చావు? నా కూతురి కాపురం కూల్చావు, అది సరిపోలేదా? నువ్వు నీ కూతురు కలిసి నా కూతురు జీవితాన్ని అన్యాయం చేశారు. నా అల్లుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశారు. ఇంకా ఏం మిగులుందనే నా కూతురింటికి వచ్చారు అని భానుమతి అంటూ ఉంటే ఇక మీనాక్షి, చూడండి పెద్దమ్మగారు, నేనేమి మీతో మాట్లాడడం కోసం రాలే, ఇక్కడికి ఒక తల్లికి కొడుకుగా వచ్చాను, తేల్చుకోవడానికి వచ్చాను అని అనగానే ఇక భానుమతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి, నాతో తేల్చుకోవడానికి ఇంకేం మిగిలినాయని వచ్చావు అని అనగానే ఇక మీనాక్షి రాజేశ్వరిని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక రాజేశ్వరి, ఇంకా నాతో ఏం తేల్చుకోవాలి? నా భర్తని నాకు కాకుండా చేశావు, నా భర్తని నీ కొంగున కట్టేసుకున్నావు, ఇంకా ఏం మిగులుందని వచ్చావు? ఓహో, ఈ ఇల్లు నీదని
ఆయన చక్రధర ఎలాగో నీ భర్త అని నాకు సమాన హక్కులుంటాయని వచ్చావా అని అనగానే ఇక మీనాక్షి, రాజేశ్వరి నేనెప్పుడూ కూడా నీ జీవితాన్ని నాశనం చేయాలనుకోలేదు. ఆయన నా భర్త అని, నా పిల్లలకి తండ్రి అని ఒప్పుకుంటే చాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఆయన తప్పు ఒప్పుకున్న తర్వాత ఆయన పైన పగని పెంచుకొని ఆయనని బాధ పెట్టావు. నీ దగ్గర భరించలేకే, నువ్వు పెట్టే బాధలు భరించలేకే ఆయన ప్రశాంతత కోసం నా దగ్గరికి వచ్చాడు అని అనగానే, మరి ఇంకేం, నీ మొగుడు నీ దగ్గరికి వచ్చాడు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు నా ఇంటికి వచ్చి ఇలా అరుస్తున్నావు అని అనగానే ఇక మీనాక్షి, నేనొచ్చింది నా భర్త గురించి మాట్లాడడం కోసం కాదు, నా బిడ్డ గురించి మాట్లాడడం కోసం అని అనగానే, భరత్ గురించి ఏం మాట్లాడాలి? భరత్కి ఊహించలేని జాబ్ ఇచ్చాను, లక్షల జీతం ఇస్తున్నాను, లగ్జరీ కార్ ఇచ్చాను. భరత్ ఏదనుకుంటే అది తన కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేశాను. ఇన్ని చేస్తున్నాను కదా, నీ కొడుకే సుఖపడుతున్నాడు కదా, మళ్ళీ దాని గురించి మాట్లాడడం ఏంటి అని అనగానే, రాజేశ్వరి నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు భరత్ని పూర్తిగా నీ వైపుకు తిప్పుకోవాలని ఇదంతా చేస్తున్నావని మాత్రం అర్థమవుతుంది అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును, నా కొడుకు ఎన్నో కంపెనీల జాబ్కి వెళ్ళాడు, ఎక్కడా కూడా వాడికి ఇంత గొప్ప జాబ్ రాలేదు, అలాంటిది పిలిచి మరీ జాబ్ ఇచ్చావు, అడగకుండానే కార్ ఇచ్చావు, వాడికి రోజు ఆఫీస్కి నీ చేత్తో భోజనం వడ్డించి భోజనం వండుకొని మరీ తీసుకెళ్ళి వాడికి తల్లిలా ప్రేమగా తినిపిస్తున్నావు. అసలు ఏం జరుగుతుంది? అది కాదన్నట్టు వాడు నిన్న నుండి నిన్ను అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏ ఆశించి ఇదంతా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, సరే మీనాక్షి, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. నువ్వు నా భర్తని నాకు కాకుండా చేసి నా జీవితాన్ని అన్యాయం చేశావు. నా భర్తే నా ప్రాణమని ఇన్ని రోజులు బ్రతికాను. అలాంటి భర్తని నువ్వు నీ వైపుకు తిప్పుకున్నావు. అందుకే నేను అనుభవించే బాధ నువ్వు కూడా అనుభవించాలి. అలా అనుభవించాలి అంటే నువ్వు ప్రాణంగా పెంచుకుంటున్న నీ కొడుకు భరత్ని నీకు దూరం చేయాలి. అందుకే నేను ఇదంతా ప్లాన్ చేశాను. నేను నా భర్త దూరమయ్యి ఎంత బాధపడుతున్నానో నువ్వు కూడా నీ కొడుక్కి దూరమయ్యి అంతే బాధపడాలి. ఖచ్చితంగా అలాంటి రోజంటూ వస్తుంది. భరత్ని పూర్తిగా నా వైపుకు తిప్పుకొని నేనంటే ఏంటో చూపిస్తాను అని అనగానే ఇక మీనాక్షి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నువ్వు అదంతా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు అని అనగానే, ఈ ఊరుకోక ఏం చేస్తావు మీనాక్షి? ఇప్పుడు నా స్టేజ్ ఏంటో గుర్తించావా? నేనొక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని. ఇప్పుడు నేను ఏదంటే అది జరుగుతుంది. నువ్వేంటి వంటింట్లో ఉండి వంటలు చేసుకొని బ్రతికేదానివి. నువ్వేమీ చేయలేవు. భరత్ని నా వైపుకు తిప్పుకొని మీకు శాశ్వతంగా దూరం చేస్తాను. ఈ రాజేశ్వరి తలుచుకుంటే ఏం చేస్తుందో మీ అందరికీ తెలిసేలా చేస్తాను. నువ్వు నీ కూతురు నీ మొగుడికి బుద్ధొచ్చేలా చేస్తాను అని రాజేశ్వరి అంటూ ఉంటే మీనాక్షికి చాలా కోపం వస్తుంది. రాజేశ్వరి, ఇన్ని రోజులు నేను ఎంతో ఓర్చుకున్నాను. ఏ ఆడదైనా ఏ విషయాన్నైనా భరిస్తుందేమో కానీ తన పిల్లల జోలికి వస్తే మాత్రం భరించదు, సహించదు. అందుకే చెప్తున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, నా బిడ్డ జోలికి రావద్దు, మమ్మల్ని వదిలేసేయ్ అని అనగానే, అది ఎప్పటికీ జరగదు మీనాక్షి అని ఇక రాజేశ్వరి ఛాలెంజ్ చేస్తుంది. అయితే నేను చెప్తున్నాను రాజేశ్వరి, ఎట్టి పరిస్థితుల్లో భరత్ని నీ వైపుకి తిరగకుండా నేను చూసుకుంటాను అని అనగానే, అది నీ వల్ల కాదు మీనాక్షి అని రాజేశ్వరి అంటుంది. నువ్వే చూస్తావు కదా, రేపటి నుండి ఈ మీనాక్షి ఏం చేయగలదో నీకు తెలిసేలా చేస్తాను, సిద్ధంగా ఉండు అని మీనాక్షి రాజేశ్వరితో ఛాలెంజ్ చేసి అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది. మీనాక్షి అలా మాట్లాడడం చూసి రాజేశ్వరి నవ్వుకుంటూ ఉంటుంది. ఈ మీనాక్షి నాతో ఎలా పోటీ పడగలనని ఇంతలా రెచ్చిపోయి మాట్లాడుతుంది అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి రాజేశ్వరికి ఫోన్ చేస్తుంది. ఇక రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు పల్లవి అని అనగానే, మామ్ ఏం చేస్తున్నావు అని అనగానే, ఏం చేస్తున్నాను, ఇప్పుడే ఆ మీనాక్షి వస్తే కాసేపు
దాంతో గొడవ పెట్టుకున్నాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి మామ్, ఆ మీనాక్షి మన ఇంటికి వచ్చిందా అని అనగానే అవునమ్మా, ఆ భరత్ గారిని మన వైపుకు తిప్పుకుంటున్నాం కదా, తన కొడుకు ఎక్కడా తన కాకుండా పోతాడేమోనని నా దగ్గరికి వచ్చి బ్రతిమలాడడానికి వచ్చింది అని అనగానే మరి నువ్వేమన్నావు మామ్ అని అంటూ ఉంటే ఏమంటాను, నీ చేతనైంది చేసుకో, భరత్ని నా వైపుకు తిప్పుకొని నేను అనుభవించే బాధ మీరు అనుభవించేలా చేస్తానని గట్టిగానే చెప్పాను అని అనగానే ఇక పల్లవి దానికి ఆ మీనాక్షి ఏమంది అని అంటూ ఉంటే అదేదో వీరవనితలా సవాల్ చేసి వెళ్ళింది పల్లవి. రేపటి నుండి నేనేం చేస్తానో నువ్వే చూస్తావు కదా అని ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడింది అని అనగానే ఇక పల్లవి తనేం చేస్తుంది మామ్, వంటింట్లో ఉండి వంటలు వండుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు, అదేదో మేకపోతి గాంభీర్యం, నువ్వేమీ భయపడకు అని అనగానే నాకు తెలుసు పల్లవి, తన వల్ల ఏమవుతుంది, మనల్ని ఢీ కొట్టాలి అంటే ఆ మీనాక్షికి 100 జన్మలు ఎత్తిన తరం కాదు అని రాజేశ్వరి అంటూ ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక రాజేశ్వరి అయితే ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్తుంది. రాజేశ్వరి తన క్యాబిన్లోకి వెళ్ళేసరికే తన సీట్లో వెనక్కి తిరిగి ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది. అది చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కోపంతో ఏయ్ ఎవరు నువ్వు, అది ఎండి చైర్ అంటే నా చైర్, నువ్వు ఆ చైర్లో కూర్చున్నావేంటి, ఎవరు నువ్వు అని అనగానే ఇక ఒక్కసారిగా మీనాక్షి ముందుకు తిరుగుతుంది. మీనాక్షిని అక్కడ కుర్చీలో అలా చూసి రాజేశ్వరి అయితే షాక్ అయిపోతుంది. నువ్వా అని అనగానే ఏంటి రాజేశ్వరి, నన్ను ఈ ఆఫీస్లో నీ సీట్లో చూసి షాక్ అయిపోయావా అని అనగానే రాజేశ్వరి కోపంగా చూస్తూ ఉంటుంది. మీనాక్షి ఏంటిది, నువ్వు నా ఆఫీస్లో అని అనగానే రాజేశ్వరి పొరపాటుగా మాట్లాడుతున్నావు, నీ ఆఫీస్ కాదు, ఇది మన ఆఫీసు అని అనగానే మన ఆఫీసా అని అంటూ ఉంటే అవును రాజేశ్వరి, ఇది మన భర్త అయిన చక్రధర్ సంపాదించిన ఆస్తి, అంటే ఈ ఆస్తి పైన నీకెంత హక్కుందో నాకు అంతే సమానమైన హక్కులుంటాయి. ఇంకా ఎక్కువ మాట్లాడాలి అంటే ఆయన మొదటి భార్యగా ఎక్కువ హక్కులు నాకే ఉంటాయి, అది నువ్వు మర్చిపోతున్నావు అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అంటే ఏంటిప్పుడు అని అనగానే ఏముంది, ఈరోజు నేను కూడా నీతో పాటే ఆఫీస్కి వస్తాను, నేను ఇక్కడే పని చేస్తాను, నేను అందరూ ఏమేం పనులు చేస్తున్నారో చూస్తాను అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇంతలోనే పల్లవి అక్కడికి వస్తుంది. మామ్ అని వెంటనే క్యాబిన్లోకి వచ్చేసరికే అక్కడ కుర్చీలో మీనాక్షి కూర్చుని ఉంటుంది. అది చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ నువ్వేంటి మా మమ్మీ ఆఫీస్లో మా మమ్మీ చైర్లో కూర్చున్నావేంటి అని అనగానే పల్లవి ఇదేమీ మీ మమ్మీ సంపాదించిన ఆఫీస్ ఏం కాదు, ఇది నా భర్త చక్రధర్ సంపాదించిన ఆఫీస్. ఈ ఆఫీస్లో మీ మమ్మీకి ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది, అందుకే నా హక్కుని నిలబెట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాను అని అనగానే ఇక పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి అర్థమైంది, నేను నీ కొడుకు భరత్ని నా వైపుకు తిప్పుకుంటున్నానని ఇదంతా చేస్తున్నావు కదా అని అనగానే అవును రాజేశ్వరి, నిన్న నీ ఇంటికి వచ్చి నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను, నా కొడుకుని వదిలేయి లేకపోతే నేనేం చేస్తానో చూపిస్తాను అని. ఇప్పుడేం జరిగిందో చూసావా అని అనగానే ఇక రాజేశ్వరి చూడు మీనాక్షి, నువ్వేం చేసినా నేను భరత్ని మాత్రం వదిలిపెట్టను అని అనగానే అయితే నేను కూడా ఈ ఆఫీస్ని వదిలిపెట్టను, ఆఫీసే కాదు ఇంట్లో నా భర్త సంపాదించిన ప్రతి ఆస్తిలో నాకు కూడా సమాన హక్కు ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకో, కాదు కూడదు అంటే నువ్వు దౌర్జన్యం చేసావని నీ మీద కోర్టులో కేసు వేస్తాను. అప్పుడేం జరుగుతుందో తెలుసా, చక్రధర్కి మొదటి భార్యని నేనే కాబట్టి నాకు విడాకులు ఇవ్వకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చక్రధర్ సంపాదించిన ఆస్తి మొత్తం కూడా నాకే హ్యాండ్ ఓవర్ చేయమని కోర్టు తీర్పు కూడా చెప్తుంది అని అనగానే ఇక రాజేశ్వరి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే పల్లవి ఏంటి మామ్ ఇది ఇంతకి తెగించిందేంటి,
ఇప్పుడేం చేయాలి అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు పల్లవి. ఈ మీనాక్షి ఎప్పుడు మెతకగా ఉండే మనిషి, అలాంటి మనిషి ఈరోజు ఇలా మాట్లాడుతుందేంటి అని ఇక రాజేశ్వరి కూడా కంగారు పడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.